నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము పిల్లలకి మెమరీ పవర్ పెంచే బాదాంతో బాదాం పౌడరు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనము బాదాం పాలు తాగుతూ ఉంటాం కదా, అది పౌడర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ పౌడర్ ఒకసారి చేసి మనము ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 2 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదాం పాలు రెడీ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో రకరకాల పౌడర్స్ దొరుకుతూ ఉంటాయి కదా పాలల్లో కలుపుకోవడానికి. వీటికి బదులుగా మనం ఇలా ఇంట్లోనే మన చేతులతో ఫ్రెష్గా తయారు చేసుకొని పిల్లలకి ఇలా వేడి వేడి పాలలో బాదం పౌడర్ కలిపి ఇస్తే చాలా హెల్దీ. ఇంకా దీంట్లో ఎలాంటి కలర్లు కూడా మనం వాడలేదు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను 1 కప్పు నిండా బాదాంలను తీసుకొని రాత్రంతా నానబెట్టుకున్నాను. చూడండి, ఇలాగా పొద్దున్నే చూస్తే బాగా నానిపోయి ఉన్నాయి. చూడండి, ఇలాగా వీటిని పొట్టు తీసేయాలి. పైన పొట్టు ఉంది కదా, ఈ పొట్టు అంతా తీసేసుకోవాలి. మీరు ఈ బాదం పౌడర్ని డైరెక్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా నానబెట్టి ఇస్తే ఈ బాదంలో పోషక విలువలు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి నేను ఇలా నానబెట్టి తయారు చేస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో గ్యాస్ను పెట్టేసుకొని ఈ పొట్టు తీసిన బాదాంలన్నిటినీ లో ఫ్లేమ్లో అవి పల్లీలు వేయించుకుంటే చిటపటలాడతాయి కదా, అలా ఈ బాదాం కూడా చిటపటలాడుతూ ఉంటాయి. ఇవి బాదాము వక్కలుగా అవుతాయి. అంతవరకు మనం వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారి సపరేట్ అయిపోతాయి, కొంచెం క్రిస్పీగా కూడా అవుతాయి. అంతవరకు మనం వేయించుకోవాలి. నేను ఇక్కడ స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం కింద మాడిపోయింది. మీరు కనుక నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే, మీకు ఇష్టం ఉంటే నాన్ స్టిక్ ప్యాన్లో వేయించుకోండి. ఇలా అడగంటకుండా ఉంటాయి. చూడండి, ఇవి వేగిపోయి బాదంలు ఇలా సపరేట్ అయిపోయాయి. ఇంత క్రిస్పీగా అవుతే సరిపోతుంది. చూడండి, ఇలాగా కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువగా నేను కడ్డి చక్కెర తీసుకున్నాను. 3 ఇలాచీలు, 1 టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఇదంతా మెత్తని పౌడర్ లాగా అయ్యేంత వరకు మనము గ్రైండ్ చేసుకోవాలి. మా బాబు పాలల్లో చక్కెర వేసుకోడు కాబట్టి నేను 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువగా కడ్డి చక్కెర తీసుకున్నాను. మీరు 1 కప్పు బాదాంకి 1 కప్పు చక్కెర తీసుకోండి, అప్పుడు కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుంది. కడ్డి చక్కెరని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదాంలను కూడా వేసుకొని కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బాదం పౌడర్ని మీరు ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా బాదం పాలు రెడీ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.